నరేంద్ర మోడీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఉన్నా ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క వాగ్దానం పూర్తి చేయలేదు. ఆ తర్వాత ఎంతవరకు ఆలోచన చేశాడంటే అభివృద్ధి చేయలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే. అదేవిధంగా ఏదైతే డిమానిటైజేషన్ చేసి పేద ప్రజల నోట్లే మట్టి కొట్టాడు. ఆ తర్వాత బ్యాంకులు కూడా ఏదైతే పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ పరం చేయడం, 15 లక్షల ఏదైతే బ్లాక్ మనీ తెస్తానని అది కూడా ఇవ్వలే. ఆఖరికి వస్తే రైతులకు సంవత్సరం పొడుగునా రోడ్ల మీద వాననక ఎండలనక ఉన్నా వారికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చెప్పి 70,000 crores మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ గా చేయడం జరిగింది. ఆఖరికి వస్తే ఏది దొరకలేదని అయోధ్యలోనే రాముని గుడి కట్టించినా దేవుడే నన్ను పంపించిండు అని నడ్డా చెప్తాడు. నేను రొటీన్ గా కాదు, నేను పుట్టింది దేవుడే నన్ను పంపించిండని ఆయన చెప్పడం, ఇది ఎంతవరకు సమంజసమని ఆలోచన చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాలినడక 4,000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ భారతదేశంలో అట్టడుగున ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల వారు, పేదరికంలో ఉన్నటువంటి ఏదైతే 90% మందికి, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, వీరికి అన్యాయం జరుగుతున్నది అని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, 50% సీలింగ్ ను కూడా తీసేసి బడుగు బలహీన వర్గాలకు చేశారు. అదే నరేంద్ర మోడీ ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినా మేము ఎక్కడ మాట్లాడలే. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు ఆయన డబుల్ ఇంజన్ ఎక్కడ ఫెయిల్ అయింది, ఉత్తరప్రదేశ్ లో ఫెయిల్ అయింది. ఆడ 80 సీట్లుంటే అక్కడ ఏది ఎస్పీ పార్టీ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ కలిస్తే 44 సీట్లు గెలవడం జరిగిందంటే ఇది టోటలీ ఫెయిలియర్ అయిన గవర్నమెంట్. మెజార్టీ వచ్చి ఉండొచ్చు నీకు, కానీ నా ఉద్దేశంలో అబ్ కీ బార్ 400 के पार, अब तो 300 के ऊपर भी नहीं आ रहे. 300 के अंदर 200, 280, 282 ఉన్నది. అదే విధంగా మాది 228, 230 దానికి ఉన్నాం. ఏదైనా నరేంద్ర మోడీని ప్రజలు నమ్మలేదు, అబద్ధాలు చెప్తూ. అదేవిధంగా ఇవాళ 8 సీట్లు ఏదైతే బీజేపీ గెలిచిందో అది కేవలం బీఆర్ఎస్ టోటలీ ఫెయిలియర్. వేరియస్ స్కామ్ల వల్ల ప్రజలు తిరస్కరించి తెలుసుకొని మనం ఎట్లన్నా గెలవం కనుక ఇక్కడ కాంగ్రెస్ బలపడుతున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అని ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా ఏది బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి అనేది నా ఉద్దేశం. ఏదైనా అన్నిటికంటే కంటోన్మెంట్ లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నిన్నటి వరకు ఆల్ డిక్లరేషన్ జరగలేదన్నారు, కానీ ఇవాళ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా మా క్యాండిడేట్ గెలవడం తోటి క్లియర్ అయిపోయింది. ఆల్ డిక్లరేషన్ కూడా ప్రజలు నమ్ముతున్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ పవర్ లో వస్తే బడుగు బలహీన వర్గాలకు పేదవారికి చేస్తారు, నరేంద్ర మోడీ వస్తే అదానీ అంబానీ కార్పొరేట్ కోటీశ్వరులకు చేస్తారని ప్రజలు నమ్మి ఈ మెజార్టీ వచ్చింది. తప్పనిసరిగా 6 డిక్లరేషన్ సోనియా గాంధీ చెప్పిన అమలు చేస్తాం, రైతులకు సరి అయిన న్యాయం చేస్తాం. ఇంకో పక్క కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సాయం చేయడు, కానీ బీహార్ పంజాబ్ లో పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని ఈసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే ఆలోచనలు ఉండే, కానీ ఇవాళ ప్రజలలో కొంత ఇంకా దేవుని పేరు మీద ఆ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది. అందుగురించి ఆయన కేవలం దేవుని మీద ఆధారపడి ఉన్నారు అని తెలుసుకున్న ప్రజలు ఈనాడు తిరస్కరించారు. దేవుని మీద మాకు కూడా నమ్మకనే ఉన్నది. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడరా బాబు,
అయినా ప్రజలు ఎందుకు తిరస్కరించిందంటే పేదల ప్రజల గురించి బడుగు బలైన వర్గాలు అట్టడుగున్న పేదరికంలో ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అందుగుంచే రాహుల్ గాంధీకి ఇంత మెజార్టీ వచ్చింది. అలయన్స్ పార్టీ తప్పనిసరిగా ఇంత మెజార్టీ రావడానికి కేవలం 10 ఏళ్లలో ప్రజలు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు తప్పనిసరిగా మంచి తీర్పు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో 6 డిక్లరేషన్ చేస్తాం, నిరుద్యోగ సమస్య తీరుస్తాం, రైతులకు సరి అయిన న్యాయం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా 5 ఏళ్ల తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక నాయకత్వంలో చెప్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా మీడియా మిత్రులు ఎంత పబ్లిసిటీ చేసిర్రని ఆయన ఏం సర్వేలు ఏమి కొట్టి పడేసిర్రు. రాత్రి కూడా నిద్ర పట్టలే నాకు. ఆఖరికి నేను నిద్ర పట్టకుండా వేడికి పోయినా కొండగట్టు ఆంజనేయ స్వామి పోయినా ఈయన దేవుడిని కూడా మోసం చేస్తుండు, నీకు కూడా మోసం చేసిండు. 50 లక్షలు డెవలప్మెంట్ అన్నాడు, ఇయ్యలేదు. కాబట్టి ఆంజనేయ స్వామి కూడా దెబ్బ కొట్టిండు. ఏదైనా వచ్చే ఫ్యూచర్ కాంగ్రెస్ దే అని మీ ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.